హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో. అంటే లైక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎస్క్యూఎల్ కమాండ్స్ ని బట్టి వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్. సో దాంట్లో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ కేటగిరీలో ఇన్సర్ట్ కమాండ్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికి ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టు ఫస్ట్ డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్ లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాక దాంట్లో డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే నాకు నేను ఇప్పుడే క్రియేట్ చేశాను. స్కూల్ అనే డేటా బేస్ లో స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో ఒక 4 కాలమ్స్ అనేది క్రియేట్ చేశా. సో నేను ఇప్పుడు ఇది డేటాని ఇన్సర్ట్ చేయాలి నేను. సో ఇన్సర్ట్ చేయడానికి డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ వేస్ ఏంటో ఇవాళ చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ నేను సేమ్ ఎలాగైతే నా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కాలమ్స్ ఆర్డర్ ఉందో అదే కాలమ్ లో వాల్యూస్ అనేవి నేను ఇవ్వాలి అంటే this would be the statement like insert into the database name dot the table name వాల్యూస్ అని ఇచ్చి మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వాల్యూస్. సో ఇక్కడ నేను చూస్తే ఐడి అనేది 1, నేమ్ ఇచ్చాను, క్లాస్ ఇచ్చాను, జెండర్ ఇచ్చాను. సో ద డేటా దట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ is of the same order of the columns that is while ఐఎమ్ క్రియేటింగ్ ద టేబుల్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. ఈ సెలెక్ట్ స్టార్ అనే దాని వల్ల నాకున్న డేటా అనేది వ్యూ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నేను ఇచ్చిన డేటా ఎగ్జాక్ట్ గా ఇన్సర్ట్ అయితే అయ్యింది. మీరు ఇక్కడ చూస్తే ఐడి అనేది 1, రాహుల్ అనేది నేమ్, క్లాస్ అనేది 10th అండ్ హిస్ జెండర్ ఈజ్ మేల్. సో ఎగ్జాక్ట్ గా క్రియేట్ అయింది. అదే నాకు కాలమ్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఆర్డర్ లో ఉన్నాయి. అంటే నేమ్ ఫస్ట్ ఉంది, తర్వాత క్లాస్, ఐడి, జెండర్. అంటే నేను క్రియేట్ చేసినప్పుడు నా ఆర్డర్ లో కాకుండా నా నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటా యొక్క కాలమ్ ఆర్డర్స్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో అప్పుడు దిస్ వుడ్ బి ద వే. నేను ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నాను. ఐ మీన్ లైక్ ఆ ఆర్డర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇందాక మీరు చూస్తే ఇక్కడ మనం ఈ కాలమ్ ఆర్డర్ అనేది మనం ఇవ్వలేదు, నేమ్, క్లాస్. సో డైరెక్ట్ అదే మ్యాపింగ్ లో తీసుకుంది మనం. వేరేజ్ ఇక్కడ కాలమ్ యొక్క ఆర్డర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు స్పెసిఫిక్ గా ఆ ఆర్డర్ ని మనం డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. ఓకే, సేమ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి నేను దీన్ని 9 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. ఇది రన్ చేస్తున్నాను, డేటా ఇన్సర్ట్ అయింది. నేను ఆ డేటా చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా మీరు, నేను ఆర్డర్ ఎలా ఇచ్చినా కరెక్ట్ కాలమ్ కి అది ఆర్డర్ ఇక్కడ డిఫైన్ చేశాను కాబట్టి కరెక్ట్ ఆర్డర్ కి అది మ్యాప్ చేసుకొని వాల్యూ అనేది ఇన్సర్ట్ అయ్యింది. అదే ఇప్పుడు నాకు ఒక 4-5 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ప్రతి దానికి ఇలా ఇండివిజువల్ స్టేట్మెంట్ కాకుండా ఆర్డర్ సేమ్ అయితే, సో నా యొక్క నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే డేటా అన్నిటికీ కాలమ్ ఆర్డర్స్ ఏమైతే నేను ఇక్కడ ఇలా ఇచ్చేసి వాల్యూస్ అనేవి కామా సపరేట్ చేసి ఆ రికార్డ్స్ అన్ని ఒక బ్రాకెట్స్ లో పెట్టాం కదా ఇక్కడ, తర్వాత అన్ని కామా సపరేటెడ్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. ఇది రన్ చేసి నేను డేటా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ చేస్తే చూడండి, ఇచ్చిన డేటా అంతా నాకు ఈ రెండు నేను ఇందాక క్రియేట్ చేసిన డేటా. సో నాకు ఇక్కడ డూప్లికేట్స్ అనేవి కూడా నాకు ఇన్సర్ట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ చూస్తే ఇందాక 2 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రికార్డ్ మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఉంది. అన్ని ఇన్సర్ట్ డేటా అయితే మొత్తం ప్రాపర్ గా ఇన్సర్ట్ అయ్యింది. వేరాస్ దిస్ ఈజ్ ఓకే. బట్ నాకు ఇప్పుడు ఒక లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి ఆఫ్ అ సడన్. మన ఇప్పుడు మనం చేసే ఈ ప్రాక్టీస్ లో మనకి ఒక 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ ఉంటాయి. బట్ రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ లో ఇలా వర్క్ చేసేటప్పుడు లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ఇలాగా మాన్యువల్ గా ఇన్సర్ట్ కమాండ్స్ అనేవి క్రియేట్ చేస్తామా? లేదు కదా. సో దాన్ని ఫైల్స్ లో ఆ డేటాని సేవ్ చేసి ఫైల్ ద్వారా లోడ్ చేస్తాము. సో దానికి ఎగ్జాంపులే ఇది. మీరు ఇక్కడ చూస్తే నేను నా డేటాని తీసుకున్నాను. నేను సేమ్ అదే డేటాని నేను ఒక సిఎస్వి ఫార్మాట్ లో సేవ్ చేసిన. ఎందుకు అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. సో ఒక ఫైల్ ఇక్కడ నేను చూస్ చేసుకున్న ఫైల్ ఫార్మాట్ సిఎస్వి కామా సపరేటెడ్ వాల్యూస్. సో నేను ఆ
ఎక్స్టెన్షన్ తో ఫైల్ అనేది సేవ్ చేసిన దాంట్లో డేటా ఉంది. సో ఆ ఫైల్ ని నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నా. దానికన్నా ముందు నేను లాస్ట్ వీడియోలో ట్రంకేట్ అనే ఒక కమాండ్ ఉంది. సో నేను ఇక్కడ డేటా ఏమి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పా. సో ఇక్కడ మనకి డేటా అనేది ఉంది కదా. సో ఇప్పుడు నేను అదే డేటా మొత్తం ఒకేసారి తీసేయాలి అంటే ట్రంకేట్ సేమ్ ఇంకా ఏం అక్కర్లేదు. ట్రంకేట్ డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇచ్చేసి నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలి అనుకున్నా. ఇందాక మనకి డేటా ఉంది కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే నాకు డేటా చూపిస్తుందా? లేదు. ఎందుకంటే ట్రంకేట్ ఈస్ దట్ ఆల్ ది రికార్డ్స్ ఒకేసారి డిలీట్ చెయ్యాలి అంటే దిస్ ఇస్ వేర్ వి యూజ్ ది కమాండ్ ట్రంకేట్. సో ఇప్పుడు నేను ట్రంకేట్ చేసేసాను. ఇప్పుడు నేను ఈ సిఎస్వి ఫైల్ ని నేను నా లోకల్లో సేవ్ చేసుకున్నాను. లోకల్లో ఇఫ్ యూ సీ నేను నా డెస్క్టాప్ లో డిబి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఈ ఫైల్ అనేది నేను పెట్టాను. సో ఈ ఫైల్ ని నేను నా లోకల్లో ఉన్న ఫైల్ ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికి కమాండ్ ఇది లోడ్ అంటే లైక్ వీఆర్ లోడింగ్ ద డేటా, లోడ్ డేటా ఇన్ ఫైల్. సో ఈ ఫైల్లో ఉన్న డేటాని లోడ్ చేయాలి అండ్ ఆ ఫైల్ యొక్క పాత్ ఇస్తున్నాము. ఆ పాత్ ఇచ్చి ఇంటూ ఏ టేబుల్లోకి ఇంటూ దిస్ పర్టికులర్ టేబుల్ ఇంటూ ద టేబుల్ స్కూల్ అనే డేటాబేస్ లో ఉన్న స్టూడెంట్స్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఇందాక చెప్పినట్టు కామా సపరేటెడ్. సో మనకి డిఫరెన్స్ ఎలా చూపిస్తుంది అంటే మనకి ఈచ్ కాలమ్ కి డిఫరెన్స్ అంటే నేమ్ కి ఐడికి ఇది తర్వాత నేమ్ ఇది అని. సో దానికి డిఫరెన్షియేట్ చేయాలంటే ఇక్కడ మనం కామాతో సపరేట్ చేసాం. సో దట్స్ వాట్ వీఆర్ డిఫైనింగ్ హియర్. ఫీల్డ్స్ ఆర్ టర్మినేటెడ్ బై కామా అంటే డిఫరెన్షియేట్ చేసేది కామా అండ్ దెన్ లైన్స్ ఆర్ టర్మినేటెడ్ బై నెక్స్ట్ లైన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ లైన్ లో ఉన్నదాన్ని. సో స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అని అనమాట. సో లైన్స్ ఆర్ టర్మినేటెడ్ బై అండ్ వీఆర్ గివింగ్ ద ఆర్డర్ ఐడి నేమ్ క్లాస్ జెండర్. బట్ నాకు ఇక్కడ ఉన్న డేటా కూడా అదే ఆర్డర్ లో ఉందా? యా, ఐడి నేమ్ జెండర్ సారీ క్లాస్ అండ్ జెండర్. సో నాకు అదే విధంగా డేటా అనేది ఉంది. నేను ఇది సిఎస్వి ఫార్మాట్ లో సేవ్ చేసుకున్నాను అండ్ ఐ జస్ట్ వాంట్ టు లోడ్ ద డేటా. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేనేం హెడర్ ఇవ్వలేదు కదా ఈ డాక్యుమెంట్ లో. ఇక్కడ హెడర్ ఏమీ లేదు, ఆల్ ఆర్ వాల్యూస్ ఓన్లీ. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది రన్ చేద్దాం అనుకుంటున్నా. రన్ అయ్యిందా? లేదు, నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను ఎర్రర్ ఏంటి అని చూస్తుంటే ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ కోడ్ ద MySQL సర్వర్ ఈస్ రన్నింగ్ విత్ ద సెక్యూర్ ఫైల్ ప్రైవేట్ ఆప్షన్ సో ఇట్ కాన్ బి అంటే ఓకే. సో ఇప్పుడు నేను ఇది నా లోకల్ నుంచి ఫైల్ అనేది నేను తీసుకుంటున్నాను. బట్ ఇట్ MySQL హ్యావ్ అ సెక్యూర్ ఫైల్ ప్రైవేట్ ఆప్షన్. దానివల్ల నీకు లోకల్ నుంచి అనేది డేటా అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు. దానికి మనం ఏం చేయాలి? సో దాట్స్ వేర్ we use the command local data. Just a second. Okay. Data local infine. సో నేను ఇప్పుడు ఇది రన్ చేయడానికి చూస్తున్నా. బట్ స్టిల్ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ చూస్తే లోకల్ గా మనం లోకల్ ఇన్ ఫైల్ డేటాని తీసుకుంటున్నాం అంటే లోకల్లో ఉన్న ఫైల్ డేటాని తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ మనకి ఇన్ జనరల్ గా ఈ లోకల్ ఇన్ ఫైల్ అనేది మనకి ఆఫ్ అయ్యి ఉండేది. అంటే ఇక్కడ నేను ఇక్కడ రన్ చేసి చూసిన ఈ వేరియబుల్ రిలేటెడ్ వాల్యూ ఏంటి అని చూస్తున్నా. నాకు ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి నేను లోకల్ ఇచ్చినా కూడా ఇక్కడ చూడండి లోకల్ లోడింగ్ లోకల్ డేటా ఈజ్ డిసేబుల్ దిస్ మస్ట్ బి ఎనేబుల్డ్ ఆన్ బోత్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ మీరు ఎర్రర్ మెసేజ్ చూస్తే కాబట్టి క్లయింట్ అండ్ సర్వర్ సైడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ నా సైడ్ నుంచి నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్ ఉంది కదా సో దాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో సెట్
గ్లోబల్లీ ఈ లోకల్ ఇన్ ఫైల్ ని నేను ఆన్ గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈక్వల్స్ టు 1, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే యా, సో ఇప్పుడు నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. స్టిల్ ఐఎమ్ గెటింగ్ అన్ ఎర్రర్ అగైన్. లోకల్ డేటా లోకల్ ఇన్ఫైల్ ఈజ్ రిజెక్టెడ్ డ్యూ టు రెస్ట్రిక్షన్ ఆన్ యాక్సెస్ అంట. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసాం, మన సైడ్ నుంచి చేంజెస్ చేసాం. వేరాస్ ఇందాక మనం ఇక్కడ ఎర్రర్ చూస్తే బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ అని ఉంది. సో సర్వర్ సైడ్ కూడా నేను చేంజెస్ చేయాలి కదా. సో దానికి నేను డేటాబేస్కి వెళ్తున్నాను, మేనేజ్ కనెక్షన్స్కి వెళ్తున్నాను, నా ఇన్స్టాన్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇన్స్టాన్స్ ని సెలెక్ట్ చేస్తే అడ్వాన్స్ లోకి వెళ్తే నేను ఇక్కడ ఈ అదర్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను యాడ్ చేయాలి. సో అది ఎలా యాడ్ చేయాలి అంటే ఐ జస్ట్ షో యూ. ఓకే, జస్ట్ అ సెకండ్. సో ఇక్కడ నేను ఇవ్వాల్సిన ఆప్షన్ ఏంటి అంటే ఓపీటీ అంటే ఆప్ లోకల్ ఇన్ ఫైల్ ఈక్వల్స్ టు 1. సో నేను ఇక్కడ ఈ సర్వర్ లో కూడా నేను చేంజెస్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్లీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, 2 ఆన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను చెక్ చేద్దాం. సో ఇప్పుడు నాకు వచ్చింది కరెక్టేనా ఆర్ ఎల్స్ నేను చేసింది కరెక్టేనా, ఇప్పుడు డేటా నాకు ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్లీ ఇప్పుడు ఈ టేబుల్ ఏమైనా డేటా ఉందా? లేదు. ఓకే, సో ఇప్పుడు నేను డేటా లోకల్ ఇన్ఫైల్ నుంచి నేను డేటా అనేది రన్ చేస్తున్నా. లేదు, నేను యాక్సెస్ ఇచ్చాను అయినా అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సిఎండికి వెళ్ళి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లో ఎస్ ఇచ్చి సర్వీసెస్ అనేది రీస్టార్ట్ చేయాలి. సో దానికి నేను నెట్ సారీ సిఎండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్. సో నేను ఇక్కడ ఇవ్వాలను నెట్ MySQL స్టాప్ చేయాలనుకుంటున్నాను. సో నెట్ స్టాప్ MySQL. నాకు రావట్లేదు, సర్వీస్ నేమ్ ఇన్వాలిడ్ అంట. ఓకే, సో MySQL 80తో సర్వ్ చేద్దాం. యా, సర్వీసెస్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేద్దాం. సో స్టాప్ చేసి స్టార్ట్ చేస్తున్నా నేను. సో స్టాప్ చేసి స్టార్ట్ చేశాను. దీన్ని నేను మళ్ళీ రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వర్క్ బెంచ్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. It was asking me my password for login. ఓకే, సో ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటున్నాను నా వేరియబుల్ ఇప్పుడు ఏముంది. నేను రీస్టార్ట్ చేశాను కదా, సో నాకు వేరియబుల్ అనేది ఆఫ్ అయిపోయింది. సో నేను మళ్ళీ 1 అనేది సెట్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను నా కనెక్షన్ ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేశా కదా, సో నేను కనెక్షన్ మళ్ళీ చెక్ చేయాలనుకుంటున్నాను. సో అడ్వాన్స్కి వెళ్తే నాకు ఇక్కడ ఓపీటీ లోకల్ ఇన్ఫైల్ అనేది 1 నేను సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. లేదు, అయినా ఏదో ఎర్రర్ వస్తుంది నాకు.
ఎర్రర్ కోడ్ డేటా లోకల్ ఇన్ఫైల్ రిక్వెస్టెడ్ డ్యూ టు నాకు వస్తున్న ఎర్రర్ ఏంటి ఇక్కడ? డ్యూ టు రెస్ట్రిక్షన్ ఆన్ యాక్సెస్ అంట. జస్ట్ సెకండ్. ఓకే. సో నేను ఇందాక కనెక్షన్ లో ఇచ్చినప్పుడు ఏదైనా మిస్టేక్ ఉందో స్మాల్స్ లోవర్ కేస్ వల్ల. సో ఇప్పుడు నేను సేమ్ అదే ఫైల్ నేను ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. చూస్తే యా డేటా అనేది లోడ్ అయ్యింది. నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి డేటా అనేది సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయ్యింది కదా. సో ఇప్పుడు అదే నేను విత్ హెడర్స్ ఇవ్వాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఇదే నాకు వితౌట్ హెడర్స్ ఉంది. అదే నేను విత్ హెడర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే సో నేను ఆ ఫైల్లో విత్ హెడర్స్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇదే రన్ చేయాలి అనుకున్నా. దీనికన్నా ముందు డేటా ఉందా, నేను ట్రంకేట్ చేశానా, డేటా ఇంకా ఉందా చూద్దాం. ఓకే, సో డేటా ఇంకా ఉంది. సో నేను ఒకసారి ఇది ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ చేసి సేమ్ ఇదే ఫైల్ని రన్ చేయాలనుకున్నా. కాకపోతే ఏమవుతుంది, నేను హెడర్ అనేది నాకు జస్ట్ హెడర్ డీటెయిల్స్, నాకు అది డిలీట్ చేయాల్సిన అవసరం, ఐ మీన్ అది నాకు ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను రన్ చేసే దాంట్లో ఇగ్నోర్ చేయండి ఫస్ట్ది అనేది నేను మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డేటా నేను లోకల్ నుంచి తీసుకుంటున్నాను అండ్ ఐ వాంట్ ఇగ్నోర్ దాట్ లైన్. సో అలా ఇచ్చినప్పుడు ఓకే, పాత్ అనేది నేను రాంగ్ ఇచ్చాను. పాత్ అనేది నేను మళ్ళీ ఇక్కడ ఇస్తున్నా. నాకు ఈ ఫైల్ అనేది లేదని వస్తుంది. ప్యారలల్ గా చేస్తున్నాను కదా, సో సో జస్ట్ సెకండ్. ఓకే, సో ఇక్కడ పాత్ చూస్తే సేమ్ ఇదే ఉంది. ఇదే పాత్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ ఎర్రర్ ఏంటో చూద్దాం మనం. ఈ ఎర్రర్ ఏంటి అని చూస్తే నాకు ఇక్కడ ఎర్రర్ కోడ్ దిస్ ఫైల్ ఈజ్ నాట్ ఫౌండ్, నో సచ్ ఫైల్ ఇన్ ద డైరెక్టరీ అని వస్తుంది.
ఓకే. కరెక్టే ఇచ్చాము కదా పాత్ కూడా. యా. సో ఇక్కడ కేసింగ్ కూడా వేరీ అవుతున్నట్టుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు డేటా అనేది ఇన్సర్ట్ అయ్యింది. నేను ఇప్పుడు అదే సెలెక్ట్ చేసి చూస్తున్నాను. చూసారా డేటా అనేది ఇన్సర్ట్ అనేది అయ్యింది. ఓకే. సో మనం లైవ్ లో చేస్తున్నప్పుడు వచ్చిన ఇష్యూస్ ని కూడా ట్రబుల్ షూట్ చేసాము. అండ్ దెన్ యా, ఈ డిఎంఎల్ లో నెక్స్ట్ అప్డేట్ అండ్ డిలీట్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడదాం. ఇఫ్ ఎనీథింగ్ డౌట్స్ ఆర్ ఎనీ ఎర్రర్స్ మీకు వస్తున్నాయి అంటే వైల్ డూయింగ్ దిస్ యూ కెన్ జస్ట్ కామెంట్ ఆన్, ఐ చెక్ ఇట్ అండ్ రిప్లై యూ. థ్యాంక్ యూ.